కార్లను ఆ బుడతడు ఇట్టే గుర్తించి పేర్లను గడగడ చెప్పేస్తాడు. అక్షరాలు కూడా సరిగ్గా రాని, సరిగ్గా మాటలు కూడా మాట్లాడలేని ఆ బాలుడు జ్ఞాపక శక్తి అందరినీ అబ్బురపరుస్తోంది. ఆ బాలుని మీరు చూడండి. బుడిబుడి అడుగులు వేస్తూ కార్ల మధ్యలో బిజీగా తిరుగుతున్న ఈ బాలుడి పేరు ప్రణయ్. హైదరాబాద్ అస్సిగూడలో నివసించే మయూర్ సుజని దంపతుల ఏకైక సంతానం. మాట్లాడుతున్న ప్రణయ్కు కార్లంటే ఎంతో ఇష్టం. ఏ కార్ అయినా, ఏ రంగు ఉన్నా సరే కారు పేరు ఇట్టే చెప్పేస్తాడు. సుమారు 100కు పైగా కార్ల పేరు చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ బాలుడు. మారుతి 800 ఇది ఇదేంటి చెప్పు. ఇది చెప్పు. ఇదేంటి ఇది కాదు. ఇదేంటి చెప్పు. శాంతి. ఇదేంటి చెప్పు. ఇది 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 రాని దగ్గర రాని ఆల్టో దగ్గర రాని. ఇదేంటి. అందరూ చిన్నపిల్లల మాదిరిగానే ప్రణయ్కు బొమ్మలంటే ఎంతో ఇష్టం. వాటిలో కార్ల బొమ్మలను ఎక్కువగా ఇష్టపడడం గుర్తించిన తల్లిదండ్రులు మార్కెట్లో దొరికే కార్ల బొమ్మలను ప్రణయ్కు కొనిచ్చారు. బయటకు వెళ్ళినప్పుడు వాటి పేర్లను చెప్పేవారు. ఆ తర్వాత ప్రణయ్ వాటి పేర్లను చెప్పడం తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచింది. ఒకటైతే మాటలు లేట్ గా వచ్చాయి. నియర్లీ 2 years దాటాక వచ్చాయి మాటలు. కానీ దాని ముందు నుంచే పేర్లన్నీ ప్రొనౌన్స్ చేసేవాడు పర్ఫెక్ట్ గా. సో మేము నార్మల్ గా ట్రై చేస్తున్నాము, ఏదో కార్ పేర్లు చెప్తున్నారు అనుకున్నారు. అయితే ఒకసారి ఇంట్లో ఇంటర్నెట్ లో నుంచి కార్లు ఎన్ని కార్లు గుర్తుపడతాడా నార్మల్ గా చూస్తే హీఈస్ నియర్లీ క్రాస్డ్ ఒక 100 కార్స్ గుర్తుపడతాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ అప్పుడు అట్లా వాడికి ఇంట్రెస్ట్ కదా, అది ఎట్లన్నా కారణం వాడికి తెలుసు, దాని పేరు కూడా చెప్తే పోద్ది అన్నట్టు చెప్పాం. కానీ ఇంత మంచిగా నేర్చుకుని ఆ పేర్లు మాకే తెలియని పేర్లు కూడా చెప్తాడు ఒకసారి చెప్తే. ఇంకట్లా 100 ఓవర్ క్రాస్ అయింది. వాటి గ్రేట్నెస్ ఏంటంటే ఇంకా వాటికి ఎడ్యుకేషన్ లేదండి, వాటికి ఇంకా ఏబిసిడి కానీ వాటికి ఇంకా స్కూల్లో జాయినింగ్ లేదు. పిల్లల ఆసక్తిని గమనించి వారికి ఇష్టమైన విషయాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు రాణిస్తారనడానికి ప్రణయే ఉదాహరణ. హుషారుగా సాగిపోతున్న